హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు సింపుల్ రౌండ్ ఫ్లవర్ చూపిస్తున్నాను. ఫ్లవర్ డిజైన్. దానికి ఫస్ట్ చైన్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకొని ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి స్లిప్ నాట్ తోటి. ఇప్పుడు డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇవి 16 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 16 కంప్లీట్ అయిన తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్లో స్లిప్ నాట్తో అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ వేసుకోవాలి. ఒక్కో లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక్కో లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ రౌండ్ మొత్తం ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ రౌండ్కి ఒక్కొక్క దానిలో ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ అంతా ఇలా సింగిల్ డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఈ రౌండ్ కూడా ఇలా కంప్లీట్ అయిన తర్వాత మొత్తం 3 రౌండ్స్ వస్తుంది. 1 2 3. ఈ మధ్యలో ఈ లైన్లా ఉంది కదా, ఈ మధ్యలో రెడ్ చైన్లా వేసుకోవాలి. ఇలా ఒక స్లిప్ నాట్ వేసుకొని దీని నుంచి తీసుకోవాలి. కింద నుంచి ఇలా తీసుకోవాలి. తీసుకుని ఇక్కడ చైన్ స్టిచ్లా వేసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కో లూప్లోంచి ఈ కిందన్న రెడ్ వూల్ని తీసుకోవాలి. తీసుకుని ఇలా స్లిప్ నాట్లా వేసుకుంటే చైన్ స్టిచ్ వస్తుంది. ఇలా ప్రతి లూప్లోంచి ఇలా తీసుకుని వేసుకోవాలి.
ఇది చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా కింది నుంచి ఆ రెడ్ వూల్ తీసుకొని ఇలా పైనుంచి తీసుకోవాలి. ఇలా స్లిప్ నాట్లా వేసుకుంటే చైన్ స్టిచ్ వస్తుంది. ఇలా ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ అంతా ఈ చైన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇది కిందికి తీసుకొని ముడి వేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ పైన బార్డర్ డిజైన్ వేసుకోవాలి. ఇక్కడ ఒక లూప్లో ఫస్ట్ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత చైన్ వేసుకోవాలి. ఇలా వెనక్కి తిప్పి 1 2 3 చైన్స్ వేసుకొని ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ముందుకు తిప్పి దీన్ని సింగిల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి ఈ చైన్ని. అలా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 లూప్స్ వదిలేసి 1 2 వదిలేసి ఈ థర్డ్ దానిలో మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసి మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 వేసి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మళ్ళీ సింగిల్ క్రోషెట్తో ఈ చైన్ ఫిల్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ 1 2 వదిలేసి థర్డ్ దానిలో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసి ఇలా వెనక్కి తిప్పి 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 వేసి ఈ కార్నర్లో అటాచ్ చేసుకోవాలి. ఈ రెండిటి మధ్యలో చేసి మళ్ళీ దీన్ని ఫ్రంట్ వైపు తిప్పి సింగిల్ క్రోషెట్తో ఈ చైన్ ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్. సింగిల్ క్రోషెట్తో ఫిల్ చేయాలి.
ఇలాగే ఈ రౌండ్ అంతా ఫినిష్ చేసుకోవాలి. ఇలా ప్రతి 2 డబుల్ క్రోషెట్ వదిలి ఆ మధ్యలో 4 డబుల్ క్రోషెట్ వేసుకొని 3 చైన్స్ వేసుకొని దీన్ని మళ్ళీ సింగిల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇదే విధంగా రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత దీని ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.